హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ వర్షం పడుతుంది. ఇక మార్నింగ్ అని కాదు, నైట్ మొత్తం వర్షం పడింది. మా వంటగాడు కూడా ఎండు ఉన్నాడు. ఇక ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 9 అయింది. ఇక ఒక 7 minutes తక్కువ 9 అవుతుంది. నైట్ మొత్తం వర్షం పడింది. ఇప్పుడు కూడా ఆగడం లేదు. ఆ దృశ్యాన్ని మీకు కూడా చూపిద్దామని నేను ఇక ఒక చిన్న ప్రయత్నం అంతే నాది కూడా. అసలు నైట్ మొత్తం ఉరుములు మెరుపులు అన్నట్టు నిన్నాయి. చాలా అంటే చాలా వర్షం పడుతుంది బెంగళూరులో. ఎప్పుడు ఇక ఇంతే. ఇక మాకు ఏం ఉండదన్నమాట. మేము ఏదన్నా కానీ ఇక వర్షం పడేదే చూడాలంటే. కిటికీలు మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇంకా కొంచెం స్పీడ్గా పడలేదు. ఇక ఈ నెల ఎంత పోతే మే నెల ఎంత పోతే ఇక చాలా స్పీడ్గా వస్తుంది. వడగండ్లు కూడా పడతాయి మా ఇంటి దగ్గరికి. ఆ రోజు కూడా చూపిస్తాను నేను వడగండ్లు పడిన రోజు. ఇప్పుడైతే దిస్ అన్నట్ల ఇప్పుడు వర్షం అయితే చూడండి మీరు కూడా నాతో పాటు. ఎంత చల్లగా ఉందంటే అసలు ఇంకా వెదర్ ఇక నేను చెప్పలేను. ఊరికి వెళ్ళిన రోజు అయితే ఇక్కడ మొత్తం చెమటలే. పెళ్ళిలో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చెమటలు ఏది అన్నా కూడా మనకి అట్లేదు. కానీ వేడి ఉంటుంది కానీ అంతగా ఉండదు అన్నమాట. ఇప్పుడైతే చూద్దాం రండి వర్షం ఎలా పడుతుందో బయటికి. నేనైతే జస్ట్ కాఫీ ఒక్కటి తాగాను, ఫేస్ వాష్ చేసుకొని అంతే. ఇంకా కాఫీ బిస్కెట్ అంతే. ఇప్పుడు ఏమైనా చేయాలి ఇంకా. అయితే మా బుడ్డోడిని పట్టుకొని ఏం చేయాలో చెప్పండి. ఎల్ల గైస్ నవ్వుతున్నాడు. చాలా సిగ్గు పడుతున్నాడు అనమాట నా కొడుకు. ఇప్పుడు దాకా ఇక్కడంతా వర్షం పడింది. అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇగో చూసారా ఎలా పడుతుంది వర్షం. అప్పుడే చూపిద్దాం అనుకున్నా కానీ మొబైల్ నా దగ్గర తీసుకెళ్ళి పటోటా చెట్టు చూసారా, అది తీస్తా అంటది. ఇది మన మార్నింగే వ్యూ అనమాట. అస్సలు ఇక మామూలుగా పడడం లేదు, వర్షం లేదు. నా కూతురు చూసారు నిన్న డబ్బాలో ఫుల్ డబ్బానే నిండిపోయింది రోజు. అలా ఉంది చూసారా. వాకిలికి బొట్టు మొత్తం అంతా పెట్టింటే అది కూడా పోతూ ఉంది. ఏం చేయలేను. ఇది మా బెంగళూరు పరిస్థితినండి. ఏం చేయాలి ఈ దేవుడా అన్నట్లు. వర్షం అయితే అసలు చూసారా నా కూతురు వాటర్ ఎలా పట్టుకుంటుందో. ఇవి పైన టెర్రస్ లేదండి, పైన రేకులు వేశారు. ఆ రేకులని ఇంకా నీళ్లు కూడా పట్టుకుంటుంది నా కూతురు. చెట్లకు పూస్తుంది చూసారా. చెట్లకి ఏం అవసరం లేదు నీళ్లు, వర్షాలు పడుతున్నాయి. ఈ పక్కకు పోయి అన్నీ ఒకే చెట్టుకి, ఈ పెద్ద చెట్టుకు పోయి అట్లా చూసారా. వర్షం నీళ్ళు పట్టుకొని మళ్ళీ నీళ్లు పోస్తుంది చెట్లకంటే. ఇక మీరే ఆలోచించండి ఇంకెంత పెద్ద వర్షం పడుతూ ఉందో అని. పడుతూనే ఉంది నాన్ స్టాప్ వర్షం అని చెప్పాలి. ఇక పనులకు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో ఏంటో తెలియదు అన్నమాట. ఈ పక్కకు పోయి చిన్న చెట్లకు పోయి చూసారా. ఇలా మా వారైతే గొడుగు పట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు చూసారా ఎండలు లేవు, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక మార్నింగ్ మాకే తెలియదు. 6కి లేసాను, మళ్ళీ పడుకొని లేసేసరికి 8 అయింది. నిజంగా మా వారు కూడా నిద్రపోయారు. ఏంటి రోజు ఇలా నిద్ర పట్టేసింది అని. ఫుల్ వర్షం. ఇక వర్షానికి ఇంకా మనము అసలు ఫుల్ అన్ని డోర్ క్లోజ్ చేసి ఎండ వచ్చింటే కొద్దిసేపు లేసేస్తుంటుంది త్వరగా. ఎండ వచ్చింది, కిటికీలో కనిపిస్తుంది లైట్గా ఎండ వస్తే. ఇక అసలు 8:02కి లేచి మొబైల్ చూస్తే అప్పుడే 8 ఏమండి 8 అయింది అని చెప్పాను. ఇక అప్పటికప్పుడు లేచేసి అవును కదా టైం అయిందని వాళ్ళు కాల్ చేసి చెప్పారు. నేను ఒక 1/2 hour లేట్గా వస్తాను అని. కాఫీ తాగేసి 8:30కి వెళ్ళారన్నమాట. 7:30కి వెళ్ళాల్సి ఉండే. ఇక ఏం చేయలేము కదా అన్నట్టు. ఇది మన బెంగళూరు పరిస్థితి. వర్షాలు పడితే గొడుగు పట్టుకొని వెళ్ళారనమాట. ఫుల్ వర్షం పడుతుంది అప్పుడు. ఇక నేను మా వారు మొబైల్ చూస్తుండే అప్పుడే ఇవ్వండి చాలా ఫుల్గా వర్షం పడుతుండే. ఒక 8:30కి అలాగా మొబైల్ ఇవ్వండి అంటే మళ్ళీ తీసుకుందులే అన్నారు. ఇక ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టే పడుతూనే ఉంది, కానీ కొంచెం లైట్గా పడుతుంది. వెంటగా ఓకే ఇదన్నమాట. ఏదన్నా చేయాలి ఇప్పుడు నేను కూడా టిఫిన్. ఇంకా ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం 1 గంట అయిందండి. ఫుల్ వర్షం చంపుతుంది. రోజు మొత్తం వర్షంతోనే చంపేలా ఉంది మమ్మల్ని. మీకు కూడా చూపిద్దాము. మార్నింగ్ కూడా వర్షమే, వీడియో చూశారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పుడు కూడా ఫుల్ వర్షం. ఇది నా కొడుకు చూపిస్తుంటే కింద పోతున్నాడు ఎందుకు మళ్ళీ నాకు కూడా తెలీదు. ఇదే ఇక్కడ రండి రామ్
నా చెల్లెలు కొడుకు నా కూతురు కూడా ఉన్నారు చూసారా. ఇదో ఆడుతున్నారు. నా చెల్లెలు కొడుకు వచ్చేసి వాటర్ తాగుతున్నాడు అనమాట. తింటున్నాడు. ఇప్పుడే అందరికీ దిల్పస్ ఇచ్చాను, తింటున్నారు మంచిగా. చూసారా ఏంటి అది చూసారా, బిస్కెట్ దిల్పస్. ఇక ఏంటి కావాలంటే తింటున్నారు. ఇప్పుడు నిజంగా భలే వర్షం పడుతుందంటే ఇక నేను చెప్పలేను. ఇక అంత వర్షం పడుతుంది. 2 పిలకలు వేసాను, ఒక పిలక పోయింది. అసలు ఎండ అనే మాటే లేదు. ఇంకా ఏంటో ఇది జీవితం ఇంకా అనిపిస్తుంది. ఎండను చూడక ఇంకెన్ని రోజులు అవుతుందో నాకు కూడా తెలీదు. పండుకొని లేచాడు మా బుడ్డోడు కూడా. ఎందుకు నీళ్ళని చల్లుతున్నారు, సైడ్కి రంటారు అంతా. ఎంత స్పీడ్గా ఇక్కడ ఇంట్లో కూర్చొని ఇప్పుడు తీసుకోవచ్చు, బయటకు వెళ్ళాల్సిన పని కూడా లేదు నేను. ఇక ఇవ్వచ్చిన్ని చూసారా ఎలా వర్షం పడుతుందో చూసారా. ఇప్పుడైతే చూడండి ఇంటి దగ్గరకే నీళ్లు. మా వాకిలి ఇది కూడా తడిచిపోతుంది. ఎలా పోతున్నాయి నీళ్ళు. ఇక కాలువలై పారుతున్నాయి అన్నట్లు. చూసారా ఎలా వర్షం పడుతుందో, ఎంత స్పీడ్గా పడుతుందో వర్షం. వర్షం అంటే వర్షం అన్నమాట. పాట పాడకూడదు మళ్ళీ. నేను పాట పాడితే ఇంకా దేవుడు నన్ను క్షమించాడేమో. ఇంకా చూడండి లోపల కూడా మ్యాట్ అయినా మ్యాటేసి డోర్ వేసైనా ఇక ఇంకా ఇది మన వర్షం. ఇంకా నా కూతురు చేతి కూడా లీడేది కడుక్కుంటా. అప్పుడైతే ఆటిబో అంటుంటా. కానీ ఇప్పుడు ఇక్కడే కడుగుతుంది చెయ్యి కూడా. ఇప్పుడు ఇక్కడ వర్షం వస్తుంది అనమాట. అందుకని ఇంట్లోకి కూడా వస్తున్నాయి చూసారా. మా చెట్లకి ఇంకా ఫుల్ వాటరే వాటర్ చూసారా. మా బాటలే నిండిపోయినాయి వచ్చిన వర్షానికి. మార్నింగ్ కూడా సేమ్ ఇలానే నిండి పొరులుతున్నాయి. ఇప్పుడు కూడా నిండిపోయాయి అన్నమాట. హలో ఇదండి నా తమ్ముడు అయితే మా ఊరికి వెళ్ళాడు. ఇది నా కూతురు అయితే చూపిస్తా అంటుంది. ఇది మా తోటలోనే అనమాట. ఒక సంచికి తెచ్చాడు మామిడికాయలు, శనక్కాయలు అన్నీ. ఇది కరివేపాకు, ఇది మా తోటలోదే. ఇద్దరు కొంచెం తీసుకున్నాము. వాళ్ళ ఇంటికి కొంచెం, మా ఇంటికి కొంచెము. ఇక ఒక 5 మామిడికాయలు తెచ్చింటి. ఇక నా దగ్గరకు ఒక పాప వస్తుంది. ఇక ఇంత కరివేపాకు తెచ్చుకున్నాను. ఇదొకటి బెంగళూరు కాయ అంటే రేపక్క పెట్టినాను. ఒక 5 మామిడికాయలు తెచ్చాను. ఒక బెనేషా. ఓమో ఎంత పెద్ద బెనేషా. ఒక 5 తెచ్చాను అనమాట. నేను ఇక ఆమె వచ్చింటే ఎవరు 4ఏనా? అవును 5 తెచ్చాను. 5 తెచ్చానంటే అదొకటి, బెంగళూరు కాయలు 3, బెనేషకాయలు ఇది తెచ్చాను. ఎక్కడ పోయినా ఇవన్నీ శనగిత్తనాలు అనమాట మా తోటలోవే. ఎంత స్వీట్ ఉంటాయంటే ఇక నేను చెప్పలేను అనమాట. మా వారి పాపం ఎప్పుడైనా అంగుట్లో తెస్తే అవి చారుకేసుకొని తినడానికి అట్లా పెట్టుకుంటాము. చాలా స్వీట్ ఉంటాయి. ఇదో చూసారా మా తోటలో పండించినవి అనమాట ఇవి. యాక్చువల్లీ చాలా అప్పుడే వీడియో తీసుకుందాం అనుకున్నా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు అందుకని చెప్పేసి నేను ఇక వీడియో తీసుకోలే. ఒక సంచి మొత్తం తెచ్చాడు. 1.5 కేజీ ఉంటాయి శనగిత్తనాలు. ఇంకా 3 కేజీలు ఏమో తెచ్చాడు శనగిత్తనాలు. వానికి 1.5 కేజీ ఇచ్చి వేసేమా. వానికి 1.5 కేజీ ఇచ్చి నేను 1.5 కేజీ తెచ్చుకున్నాను. ఇక మామిడికాయలు, కరివేపాకు ఊరిని ఇంకా తెచ్చాడనమాట మా తోటలోవే. మా అమ్మ ఇంకా కాల్ చేయలే నాకు, చేసి చెప్తుంది ఏమేమి ఇచ్చినానని. వాడు ఏమన్నా నాకు ఏమన్నా ఒక్కటి ఇవ్వకుండా ఉండాలి దీంట్లో, వాడికి కథ చెప్తా. ఇంకా చూసారు కదా మామిడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఒక 2 రోజులు పెడితే మాగుతాయి అనమాట. ఇదొక్కటి. ఇవైతే చాలా స్వీట్ ఉంటాయి, బెంగళూరు కాయ అనమాట. ఇంకా ఇదొక్కటి ఎంత పెద్ద సైజు ఉందో చూసారా. అసలుకి చేతిలో కూడా పట్టుకోలేకపోతున్నా. అదే కొంచెం కలర్ వచ్చింది అప్పుడే. ఇంకా ఒక 1 to 3 days పెడితే పండైపోతాయి. మా అమ్మ కాల్ చేసి చెప్పాలి నాకు ఇవి పంపించిన ఇచ్చాడా అని. ఇక మా అదిలే ఇదిలే అంటే ఇంకా యుద్ధాలే ఇంకా నా తమ్ముడితో. ఏంట్రా నాకు అవిలే ఇవిలే అని కొట్లాడుతాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాడు ఫోన్ చేసి ఫస్ట్లోనే పిలిచినాడు, అక్కేరా నీకు ఏమేమి కావాలో అన్నీ తీసుకోబో అని. అటువంటిది మనతో మామూలుగా ఉండదు అనమాట. ఇది నా తమ్ముడు పాప ఊరిని ఇంకా వెళ్ళేసి తీసుకొచ్చాడు. ఇంకా ఎక్కువ మామిడికాయలు తెచ్చాడు. ఇంకా ఎవరో ఫ్రెండ్కి అందరికీ పంచాలంటే ఊరికనే తినము పెట్టము ఇంకెందుకులే అని చెప్పేసి ఊరికనే అయిపోయినాను. ఇక అందరికీ బాయ్.